మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సో లాస్ట్ 2 months బ్యాక్ 50 లక్షల వరకు సిఎస్ఆర్ ఇవ్వమని రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. 35 lakh అంబులెన్స్ అండ్ 15 lakh కొత్తకోటలో ఒక స్కూల్. సో 2 చోట వాళ్ళు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్స్కి సాయం చేయడం జరిగింది. అండ్ వాళ్ళు సహకారంతో ఇప్పుడు ఈరోజు అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో ఈ అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. వెంటిలేటర్ ఫెసిలిటీస్ యాజ్ వెల్ యాజ్ అడ్వాన్స్ సిఆర్పి ఫెసిలిటీ కూడా ఉంది. సో ఆల్ క్రిటికల్ కేసెస్ మనం బేసిక్లీ త్వరగా ఎక్కడ నుంచి రెఫరెన్స్ అవసరం ఉంటే పెట్టుకోవచ్చు. అండ్ స్కూల్ కూడా బేసిక్లీ పుతులపట్టు కాన్స్టిట్యున్సీలో కంప్లీట్ అయింది. సో ఈ 2 ఇంపార్టెంట్ యాక్టివిటీస్ కోసం నేను ధన్యవాదం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు కలెక్టరు మన ఎమ్మెల్యే వాళ్ళ ముందర అంబులెన్స్ డొనేట్ చేశాము. అంబులెన్స్ డొనేట్ చేసేది చాలా చిన్న పని, కానీ యాక్చువల్గా ఒక ట్రామా సిస్టమ్ డెవలప్ చేయాలంటే అది మొత్తం కమ్యూనిటీ వైడ్ ఎఫర్ట్ కావాలా. దాంట్లో ఫస్ట్ రెస్పాండర్స్ నుంచి ఆన్ ద స్పాట్ ఏదైనా ఎమర్జెన్సీ జరిగితే హార్ట్ అటాక్ కానీ లేకపోతే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ కానీ ఆ ఫస్ట్ రెస్పాన్సర్స్ ఏమేం చేయాలా వాళ్ళు చేయడానికి యాక్చువల్గా గవర్నమెంట్ కూడా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళకి ప్రొటెక్ట్ చేస్తానని చెప్పింది. తర్వాత అంబులెన్స్ వెళ్ళేటప్పుడు ముందే అక్కడ ఏం సమస్య అని కనుక్కొని దాంతోపాటు పారామెడిక్ వెళ్ళి ఇక్కడ డాక్టర్స్ రెడీగా ఉండడం, మొత్తం సిస్టమ్ డెవలప్ చేసి ప్రాక్టీసెస్ స్టార్ట్ చేయాలంటే అది చిన్న ఎఫర్ట్ కాదు. కాబట్టి అంబులెన్స్తో పాటు ఇవన్నీ కూడా చేస్తే మొత్తం చిత్తూరు డిస్ట్రిక్ట్కి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. దాంట్లో మా తరఫున అమరా హాస్పిటల్ తరఫున ఏమన్నా చేయగలిగితే మేము కూడా మా తరఫున ఉపయోగపడేటట్టు చేస్తాం. చిత్తూరు అంటే ఇది మా జిల్లానే, నేను ఇక్కడే పుట్టాను, 5 ఏళ్ళు ఇక్కడే పెరిగాను. అందరూ చాలా బాగా చూసుకున్నారు కాబట్టి నాకు ఎప్పుడన్నా తిరిగి ఏదైనా చేయాలంటే చిత్తూరు మీదే ముందు థాట్స్ వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ. బాయ్. ముందుగా రాజన్ ఫౌండేషన్ అధినాయకురాలు మా అక్క గల్లా అరుణకుమారి గారికి, వారి కూతురైన రమా అక్క గారికి, వారి సంస్థకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మాకు ఏదైతే అవసరాలు ఉంది అని మా కలెక్టర్ గారు గుర్తించి ఒక అంబులెన్స్ని అడిగిన తక్షణం వారి ఫౌండేషన్ నుండి మాకు స్పాన్సర్ చేయడం వల్ల చాలామందికి ఉపయోగపడుతుంది. కాబట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇలాంటివి ప్రజలకి ఏవైతే అవసరాలు ఉన్నాయో ఎప్పుడైనా మేము అవసరాలు కొద్దిగా అడిగితే ఎప్పుడూ కాదనకుండా సహాయం చేసే ఆ ఫౌండేషను, దాన్ని నడిపించే మా గల్లా అరుణ్ కుమారి గారు, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాజన్న ఫౌండేషన్, అమర్ రాజా సంస్థలు, అమరా హాస్పిటల్స్ యాజమాన్యం కలిపి 35 లక్షల రూపాయల విలువైనటువంటి అంబులెన్స్ని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి అప్పచెప్పడం జరిగింది. అత్యాధునికమైనటువంటి సౌకర్యాలు కలిగినటువంటి అంబులెన్స్ అది. చిత్తూరు జిల్లాలో మనం చూస్తుంటాం, హైవేలో పూతలపట్టు నాయుడుపేట హైవేలో ముఖ్యంగా బెంగళూరు నుంచి జగమర్ల నుంచి చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఐతేపల్లి వరకు ఎప్పుడు ఏదో ఒక ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అట్లాంటి సమయంలో సొఫిస్టికేటెడ్ ఫెసిలిటీ ఉన్నటువంటి అంబులెన్సులు పూతలపట్టు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా నేను వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అట్లాగే కొత్తకోటలో 15 లక్షల రూపాయలతో ప్రభుత్వ పాఠశాలలు కూడా ఆధునీకరించమని కోరితే సిఎస్ఆర్ కింద 15 లక్షల రూపాయలు కూడా వారు ఇవ్వడం జరిగింది. పాండమిక్ సమయంలో సుమారుగా అమరా హాస్పిటల్స్, రాజన్న ఫౌండేషను ₹1 కోటి విలువైనటువంటి ఆనాడు ఏదైతే అత్యవసరంగా భావించారో ఆ పరికరాలన్నీ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి అప్పచెప్పి ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా ప్రజలకు చేరవేయడం జరిగింది. పూతలపట్టు ఎమ్మెల్యేగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి, ముఖ్యమంత్రి వారి నుంచి, నారా లోకేష్ బాబు గారి నుంచి, అందరి నుంచి కూడా వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.